200 టీఎంసీలు దోసుకపోతే మనకేముంటుంది బోడి. ఇవి అన్ని ఈ లెక్కలు కూడా ఈ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అంటే పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ రేవంత్ రెడ్డి ఉన్నారో వాళ్ళకి అర్థం కాదు. ఓకే, వ్యక్తిగతంగా హీఈస్ మాస్, హీఈస్ టోప్, ఎదిగిండు, కష్టపడి వచ్చిండు, జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అయ్యిండు, ఓకే, గన్ షాట్, ఫైర్ బ్రాండ్ చెప్దాం వ్యక్తిగతంగా. బట్ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నావు అని అడిగితే ఈ నీళ్లు ఉట్టిగానే ఒక ప్రభుత్వం ఒక చిన్న కుట్ర బండి లేకపోతే ఒక చిన్న ప్లాన్ వేసి కేంద్రంతో కుమ్మక్కయి మన నీళ్లు దోసుకోపోతే ఎంత భారీ నష్టం జరుగుతుంది చెప్పుంటే మనకు. ఇక్కడ ఉన్న రైతాంగానికి ఎంత నష్టం జరుగుతుంది? అసలు ఎందుకు కొట్లాడినాం పోయి తెలంగాణ కోసం? బాధలు ఎందుకు పడ్డావు? ఒక బీఆర్ఎస్ పార్టీయో లేకపోతే నాటి టీఆర్ఎస్ కేసీఆర్ ఇంకోటి పక్కన పెడదాం, యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా ఎందుకు ఏకమైంది? కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎందుకు కొట్లాడింది? ఈ నీళ్ళ గురించే కదా మొదలు. గిడ రైతాంగం ఆగమవుతుందనే కదా. మరి గిన్ని టీఎంసీల నీళ్లు దోసుకుపోయే కుట్రవాళ్ళు వండుతా ఉంటే ఒక్క మాట ఈ ట్రిబ్యునల్ గురించి మాట్లాడలేదు. నాడు బచావత్ ట్రిబ్యునల్లో మనకు లెక్క తేల్చి చెప్పిండ్రు, బచావత్ ట్రిబ్యునల్లా లెక్క తేల్చి చెప్పిండ్రు తెలంగాణ వాటా 90 టీఎంసీలు అని.